ఆలోచనకు తీసుకొని ఈ యొక్క పండుగతో నిర్వహించబడుతుంది. అక్కడి టోర్నమెంట్ అయితే మనం చూడబోతున్నాం. ఉండాలి ఆలోచనలు చాలా చక్కగా ఏ టీం కూడా నిరాశ పడకూడదంటూ 4 ప్రైజులు అయితే స్టార్ట్ చేశారు. ఆ ఇంపాక్ట్ ప్లేన్ ఇప్పుడు ఎవరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారో చూడాలి. క్రీస్తు శిష్యులు నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా ఈ యొక్క అమౌంట్ ఫస్ట్ ప్రైజ్ 1 lakh rupees పేతినేని శ్రీనివాసం, అలాగే థర్డ్ ప్రైజ్ 25,000 rupees శ్రీ శ్రీనివాస్ టెంట్ సప్లైర్స్ మధ్యప్రదేశ్లు ఆర్గనైజింగ్ కమిటీ మనీ ఫ్రెండ్స్. చూడు ఇంకా రాలేదే ఈ టోర్నమెంట్ ని ఈ రోజు నుంచి ప్రారంభించబడుతున్నారు. శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. టోర్నమెంట్ ను నిర్వహించడానికి శాసనసభ్యులు శాసనసభ్యులు రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ ని ప్రారంభిస్తున్నారు. క్రీస్తు శిష్యులు ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా మన మధ్యపాడు మండలంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క టోర్నమెంట్ ని ఎంఎం ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 అంటూ ప్రారంభించి మొట్టమొదటి ఇనాగ్రేషన్ మ్యాచ్ ఉప్పుగుండూరు వర్సెస్ దోసలపాలెం మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే ప్రారంభించారు. ఇప్పుడు గ్రౌండ్ లోకి అడిగినటువంటి ఏం జరుగుతుంది. గారు విజయ్ కుమార్ గారు ఎంఎం ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 అందరు రండి వెనక్కి వస్తారు. నువ్వు వెనక్కి వచ్చినప్పుడు మన సంతోష శాసనసభ్యులు ఎంఎం ప్రారంభించారు. విజయ్ కుమార్ గారు ఇప్పుడు పరిచయం చేసుకుని పాస్ మేకలకు రెడీ అయ్యారు. మ్యాచ్ ఇనాగ్రేషన్ మ్యాచ్ ఉప్పుగుండూరు వర్సెస్ దోసలపాలెం మధ్య ఒక మంచి మ్యాచ్ ఇనాగ్రేషన్ మ్యాచ్ గా మన ఎంఎం ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 మనీ ఫ్రెండ్స్ గారు ప్రారంభించారు. చక్కటి ఆలోచనలు చేశారు. ఇక్కడ ముందు వేస్తుంటానంటే ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు మనీ ఫ్రెండ్స్ తరఫు నుంచి కూడా హృదయపూర్వక రాజకీయాల్లో
మధ్యపాడు మండలంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలోనే కన్వీనర్గా ఉన్నతను ఈ టోర్నమెంట్ జరిగాయి. ఇంపాక్ట్ పై ఆల్రెడీ ఐపీఎల్కి వచ్చి ఉంది. బట్ కానీ మొట్టమొదటిసారిగా టోర్నమెంట్ ఆహ్వానించిన వారు ఎంఎం ప్రీమియర్ లీగ్ మనీ ఫ్రెండ్షిప్ వచ్చినటువంటి సంతోష్ శాసనసభ్యులు ఏంటంటే డిఎన్ విజయ్ కుమార్ గారిని వచ్చి ఇక సమాంతులు అనంతరం చేస్తున్నారు. ముఖ్యులు గారు మల్లూరు శ్రీనివాసరావు గారికి డిఎన్ విజయ్ కుమార్ గారికి స్వాగతం సత్కరిస్తున్నారు. మనీ ఫ్రెండ్షిప్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నెంబర్ 1 మధ్యపాడు మండలం మొట్టమొదటిసారిగా ఈ టోర్నమెంట్ ప్రారంభించబడింది. దగ్గర 20 టీమ్స్ వచ్చాయని నాకు తెలిసింది. మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ప్రొఫెషనల్గా స్పోర్టివ్ స్పిరిట్తో ప్రొఫెషనల్గా క్రికెట్ ఆడాలని కోరుకుంటా ఉన్నాను. స్పోర్ట్స్ ఎప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు యువత స్టడీస్ అండ్ స్పోర్ట్స్ ఈక్వల్గా చూడాలి. ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ బాగా ఆడితేనే వాళ్ళకి మెంటల్గా ఫిజికల్గా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి టీవీలు ఎక్కువైపోయి స్పోర్ట్స్లో తగ్గుతుంది. అందుకని మనకు అనేక వ్యాధులు కూడా వస్తాయి. చిన్న చిన్న పిల్లలకి షుగర్లు రావటం ఇవన్నీ రావటం మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని ఇలాంటి మంచి స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఎంకరేజ్ చేయటం వీళ్ళు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పోర్ట్స్ ఈ ప్రీమియర్ లీగు బాగా సక్సెస్ఫుల్ కావాలని ఇక్కడ మంచి స్పోర్ట్స్ స్పిరిట్తో ఆటలు సాగాలని కోరుకుంటూ ఇది ఆర్గనైజేషన్ మనీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తాను. నమస్కారం. మధ్యపాడు సీజన్ ఫస్ట్ ఇది. సో మేము ఈ సంవత్సరం కొత్తగా పెడుతున్నాం. సో మేము మనీ ఫ్రెండ్స్ అందరం కలిసి నీట్గా మనం ఈ అగ్రికల్చర్ ల్యాండ్లని మన నీట్గా గ్రౌండ్ చేసుకొని నీట్గా చేసుకొని ఫస్ట్ సీజన్ స్టార్ట్ చేస్తున్నాం. సో మాకు చాలా కమిటీ మెంబర్స్ కానీ మన రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. సో ఇలాంటివి మరి ఫ్యూచర్లో ముందు మేము చాలా కొనసాగిస్తామని మేము కోరుకుంటున్నాం. అలానే ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. సో ముఖ్యంగా మన మణికంఠ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఇది. సో మనోడు నీటికి సహకరించి ముందు సాగించాడు. సో మనోడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. సో అది బహుమతి వచ్చేసి అందరికీ నమస్కారం. ఈ యొక్క టోర్నమెంట్ ఇది ఫస్ట్ టైం మేము కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎంఎం ప్రీమియర్ లీగ్ మధ్యపాడు సీజన్ 1. ఇది ఇదే విధంగా ముందుకి కొనసాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్కి ఒక 20 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి. 20 టీమ్స్ ఇవి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఉంటాయి. దీంట్లో పార్టిసిపేట్ చేసే ప్రతి టీము 16 మెంబర్స్ ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఉండవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ టోర్నమెంట్ లీగ్స్ మరియు క్వార్టర్స్ సెమీస్ ఫైనల్ విధంగా జరుగుతుంది. ఈ యొక్క టోర్నమెంట్కి ముఖ్యంగా సపోర్ట్ చేసిన వారు శ్రీ పోతినేని శ్రీనివాసరావు గారు అలియాస్ పిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్. మరియు ఆయన మనకి ఫస్ట్ ప్రైజ్ 1 lakh రూపీస్ ఇచ్చారు. సెకండ్ ప్రైజ్ అన్నా ఎన్టీఆర్ అభిమానులు మధ్యపాడు మండలం వాళ్ళు 75,000 ఇచ్చారు. మరియు థర్డ్ ప్రైజు సత్య ఎక్స్పోర్ట్స్ జి రాజశేఖర్ గారు మనకి 50,000 ఇచ్చారు. ఫోర్త్ ప్రైజు శ్రీనివాస ఆటో టెంట్ సప్లైస్ కాదర్ అన్న ఈ మధ్యకాలంలో ఆయన స్వర్గీయులై ఉన్నారు. ఆయన పేరు మీద వాళ్ళ బామ్మర్ది అయిన కాదర్ భాషా గారు ఒంగోలు కానిస్టేబుల్ గారు మనకి 4th ప్రైజ్ ఇస్తున్నారు. అదేవిధంగా MVP ప్లేయరు గోరింట్ల హనుమంతరావు గారు దొడ్డవారపల్లి గ్రామం సంబంధించిన వాళ్ళు ఆయన 10,000 రూపీస్ ఇచ్చారు. అదేవిధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ 5,000 రూపీస్ దండు రామాంజనేయులు గారు ఇచ్చారు. మరియు బెస్ట్ ఫీల్డరు 5,000 మన బృందావన్ టీ స్టాల్ ఆయన ఇచ్చారు. మరియు బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలరు మనకి ఈమని వెంకటేశ్వర్లు గారు మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. మరి కొంతమంది సభ్యులు లంచ్కి మనకు ప్రొవైడ్ చేశారు. అందరూ ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు.